హాయ్ హలో అండి, నేనే మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ సమ్మర్ స్పెషల్ స్వీట్ స్టైల్ బాదం మిల్క్ షేక్. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే బాదం మిల్క్ షేక్. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో హోల్ నైట్ నానబెట్టుకున్న 20 బాదం పప్పులను మరుసటి రోజు పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జారులో నానబెట్టుకొని పొట్టు తీసుకున్న బాదం పప్పులను కొద్దిగా పచ్చిపాలను వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసి బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యి పొంగు వస్తున్నప్పుడు అడుగుకి అంటుకోకుండా గరిటెతో కలుపుకోవాలి. పాలల్లో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న బాదాంని వేసి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ వేసి గరిటెతో కలుపుకోవాలి. ఒక కప్లో 2 టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్కి సరిపడా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని పాలలోకి వేయాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవచ్చు. బాదం పాల కన్సిస్టెన్సీ మరీ పలచగా మరీ మందంగా రాకూడదు. సెమీ థిక్గా వస్తే చాలు. దించేసుకోవాలి. బాదం పాలు చల్లారాక ప్లెయిన్గా గ్లాస్లో పోసి సర్వ్ చేసుకోవాలి లేదా ఐస్ క్యూబ్ని వేసి చిల్గా సర్వ్ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసం పైన బాదం పలుకులను చల్లుకోవాలి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే బాదం మిల్క్ షేక్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.